పొన్నగంటి కూర కోసం నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర. ఈ నూనె కాగిన తర్వాత ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర ఇవి మంచిగా వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుందాం. ఈ కూర చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. పొన్నగంటి కూర కంటికి మంచిది, చాలా మంచి విటమిన్స్ ఉంటాయి కదా. ఇంకా పెసరపప్పు కాంబినేషన్తో చేస్తున్నాను ఈ కూర. పెసరపప్పులో మంచి ప్రోటీన్ ఉంటుంది కదా. ఇంకా ఎన్ని రకాలుగా మన ఆరోగ్యానికి కాపాడాలంతా, జుట్టు పెరగడానికి ఇంకా చాలా రకాలుగా మంచిదండి. ఇంకా అంటే తెలియంది ఏమీ కాదు, ఆకుకూరలు అంటేనే చాలా మంచిది. పొన్నగంటి కూర ఇంకా అన్నిటికంటే మంచిదండి, చాలా మంచిది. దొరికితే మాత్రం ఖచ్చితంగా వారానికి 1-2 రోజులైనా తీసుకుంటే ఈ పొన్నగంటి కూర చాలా మంచిది. ఇప్పుడు ఎక్కువగా చిన్నపిల్లలకు కూడా కంటి సమస్యలు, కళ్ళజోడు పెడుతున్నారు కదా. పిల్లలకు కూడా ఇంకా చాలా మంచిది, ఫ్యూచర్ బాగుంటుంది కదా, కంటి చూపు మెరుగుపడుతుంది. చాలా మంచిది. దొరికితే తప్పకుండా ట్రై చేయండి. ఇవి వేగిన తర్వాత మళ్ళీ చూద్దాం. వేగేంత వరకు మూత పెడుతున్నాను నేను. చూడండి, ఉల్లిపాయలు ఇలా వేగితే చాలు, ఎందుకంటే ఇది ఫ్రై కదా, అందుకని మళ్ళీ వేగుతాయి కాబట్టి చాలు. అయితే ఇప్పుడు పెసరపప్పు వేసుకుందాం. నేను ఈ పెసరపప్పుని వేడి నీళ్ళు బాగా బాయిల్ చేసి, పప్పు కొంచెం వేయించుకోండి, నాకు అంత టైం లేక వేయించలేదు. వేయించుకొని వేడి నీళ్ళు బాగా బాయిల్ చేసి అందులో పప్పు వేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసేయండి, మెత్తబడుతుంది. ఉడకబెట్టాల్సిన అవసరం ఏమి లేదు, మరీ ఉడకబెడితే మెత్తగా అయిపోతే బాగుండదు. ఇప్పుడు ఈ వాటర్ స్ట్రెయిన్ చేసేసి నేను పప్పు దీంట్లో వేసి ఒకసారి కలుపుతాను. ఒకసారి ఇలా కలిపేసేసి మూత పెట్టేద్దాం. కొంచెం సేపు ఈ ఆవిరి మీద మగ్గితే బాగుంటుంది, మెత్తబడుతుంది కొంచెం. మూత పెట్టేస్తున్నాను. ఈలోపు ఇప్పుడు ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఫస్ట్ 1 చెంచా ధనియాలు, 1/2 చెంచా జీలకర్ర, 1/2 చెంచా జీలకర్ర, ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క, దాన్ని ముక్కలుగా కట్ చేసుకున్నాను నేను. మిక్సీలో పెద్ద ముక్కలు నలగవు కదా. ఇవి కొంచెం కోర్స్గా మిక్సీ పట్టుకున్న తర్వాత 1 చెంచా కారం, ఒక 6-7 వెల్లుల్లి గడ్డలు వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుని కారం రెడీ చేసి పెట్టుకుందాం, మసాలా కారం. ఒకసారి చూద్దామండి. చూడండి, వేగిపోయిందండి. ఇది ఎక్కువసేపు ఏం వేగాల్సిన అవసరం లేదండి, వేడి నీళ్ళల్లో వేస్తాం కాబట్టి. ఇప్పుడు పొన్నగంటి కూర వేద్దాం. ఇలా చూడండి, ఇలా గుప్పిడితో పట్టుకుంటే, గుప్పిడి కంటే ఎక్కువ వేయండి, గట్టిగా పట్టుకుంటే. దాన్ని బట్టి నేను ఇప్పుడు చెప్పిన కొలత ఇంగ్రీడియంట్స్ ఏదేదంత వేసుకోవాలో కొలత అలా చెప్తున్నాను. మీరు ఎక్కువ వేసుకుంటే కనుక దాన్ని బట్టి చూసి వేసుకోండి. ఒకసారి కలుపుదాం. ఒకసారి కలిపేసి మూత పెడదాం. కలిపేసి మూత పెడితే ఇప్పుడు కొంచెం నీళ్ళు వస్తాయి కదా, దాంట్లోంచి మగ్గుతుంది. సరే చూద్దాం కూర ఎలా ఉందో. చూసారా, నేను నాన్ స్టిక్లో చేస్తున్నా కాబట్టి మగ్గుతుంది. మీకు విడిగా చేసుకున్నా లేదంటే ఎలా చేసినా డ్రై అయినట్టు అనిపిస్తే కొంచెం లైట్గా వాటర్ వేసుకోండి. ఎందుకంటే ఈ పొన్నగంటి ఆకు చూడటానికి కొంచెం చిన్నగా ఉంటుంది కానీ తొందరగా ఉడకదండి, టైం పడుతుంది. అందుకని చెప్పి కొద్దిగా మీరు డ్రై అనిపిస్తే వాటర్ వేసుకోండి, ఎక్కువ వేయద్దు. నేను ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నాను. ఇప్పటి వరకు పసుపు, ఉప్పు నేను వేయలేదు. ఉప్పు, పసుపు వేస్తున్నాను, అది మీ టేస్ట్కి సరిపడా చూసి వేసుకోండి. ఒకసారి కలిపేసి మూత పెట్టి మళ్ళీ ఉడకనిద్దాం.
మూత పెట్టేద్దాం. చూద్దాం ఒకసారి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కూర. ఈ కూర చాలా టేస్ట్ ఉంటుందండి. ఎందుకంటే నేను కొన్ని సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వేసాయి. ఎందుకంటే అందరూ వేయరు. ఇప్పుడు ధనియాలు, ఎండు కొబ్బరి ఇవైతే కొంతమంది వేస్తారేమో కానీ నాకు తెలీదు. ఎక్కువ శాతం ఎవరు వేయరండి. ఇది చాలా టేస్ట్ ఉంటుంది ఇలా చేస్తే. ఒకసారి మీరు కూడా చేసి చూడండి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అయితే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శతమానం భవతి కుకింగ్ అండ్ వ్లాగ్స్ ఛానల్ని. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొంచెం ఉడికిన తర్వాత ఆ వాటర్ కూడా పోయిన తర్వాత కారం వేద్దాం. దీంట్లో మసాలా వేసి ధనియాలు, జీలకర్ర, కొబ్బరి, ఎండు కొబ్బరి, ఇంకా వెల్లుల్లి అన్నీ వేసి మిక్సీ పట్టుకున్నాను కదండి కారంతో కలిపి. అది వేసానండి లాస్ట్లో. నాకు ఆ క్లిప్ మిస్ అయింది, సారీ అండి. అయితే మన శతమానం భవతి కుకింగ్ అండ్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. ఇంకా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.